వద్దన్నారు. పార్టీ నేతలు చీకొట్టి ఒంటరిని చేశారు. సొంత అనుచరులే హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజారెడ్డి ఒంటరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫైర్ బ్రాండ్ దారేటు అప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్లుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో ఆమె భవితవ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆమె మళ్ళీ మొహానికి రంగులు వేసుకుంటారా? బుల్లితెరపై తలుక్కుమంటారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అసలు ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి? చిలక ఏ తోడు లేక ఎటువైపమ్మ ఒంటరి నడక. ఈ పాట రోజా నటించిన శుభలగ్నం సినిమాలో ఉంది. ఆ మూవీలో ఆ పాట ఆమెకి బ్యాక్గ్రౌండ్గా ప్లే అయింది. ఇప్పుడు అదే సాంగ్ ఆ సినిమాలో నటించిన మాజీ హీరోయిన్ రోజారెడ్డికి సరిగ్గా సింక్ అవుతుంది. ఓటమి తర్వాత ఇప్పుడు ఆ పాట ఆమెకు సరిగ్గా సెట్ అయిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే ఫైర్ అంటే రోజా అన్నట్టు నడిచింది. గత 10 ఏళ్లలో ప్రత్యర్థులపై ఆమె చేసిన విమర్శలు అంత ఘాటుగా ఉండేవి. ఆ నోటి దూకుడుతో ఆమె బూతు మంత్రుల లిస్టులో చేరిపోయారు. ఏ అంశం మీదైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో అలకబోనడంతో జగన్ ఆమెకు కీలకమైన ఏపీ ఐఐసీ చైర్మన్, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి పదవిచ్చారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా నోరు పారేసుకున్నారు రోజా. చివరకు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ను సైతం రోజా వదల్లేదు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది నీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాత గ్రహం అని చెప్పింది మీరు వినలేదా? వినలేదంటే నేను సీడీలు పంపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఆ మాజీ హీరోయిన్ బొమ్మ రివర్స్ అయింది. ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 ఓట్ల తేడాతో దారుణ పరాజయం పాలయ్యారు. 10 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు నగరి వైసీపీ నేతలతో సఖ్యత లేదు. ఎంతసేపు జగన్ మెప్పు పొందడానికి అన్నట్టు ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడానికే టైం కేటాయించారు. ఆ క్రమంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో కూడా గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత ఆదాయం జబర్దస్తుగా పెంచుకున్నారు. నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడిని మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు, నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. టీడీపీ నేత గాలి భానుప్రకాష్ ఆమెపై వ్యతిరేకతను చక్కగా క్యాష్ చేసుకుని ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో సొంత పార్టీ నేతలపై కక్షగట్టినట్టు వ్యవహరించడంతో ఆ పార్టీ కీలక నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇదే సమయంలో అసంతృప్త నేతలందరినీ తమ గేమ్ ప్లాన్లో భాగంగా ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకుని రోజా ఓటమిని ఎన్నికల ముందే కన్ఫర్మ్ చేశారు భానుప్రకాష్. ఆ క్రమంలో పోలింగ్ తర్వాత మీడియా ముందుకొచ్చిన రోజా సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని బేలముఖం పెట్టాల్సి వచ్చింది. 2014-19లో స్వల్ప ఓట్లతో గెలిచిన రోజాకు ఈసారి మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ నగర చరిత్రలో లేని విధంగా భారీ మెజార్టీతో గెలుపొందారు భానుప్రకాష్. ఇటు ప్రజలు నో చెప్పడం, పార్టీ నేతలు చీకొట్టి వెళ్లిపోవడంతో ఇప్పుడు పార్టీలో ఉన్న కేజీ శాంతి లాంటి నేతలు నగరికి పట్టిన శని వదిలిపోయిందని, ఇక సినిమాలకు కూడా ఐరన్ లెగ్ పనికిరారని ధ్వజమెత్తుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు విభేదాలున్నాయి. ఆయన వర్గం కూడా నగరిలో రోజాకు సహకరించలేదు. దానికి తోడు టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ పై ఎన్నికల ముందు కర్రలు రాడ్లతో దాడి చేయించడం, వాహనాలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలతో నగరి తెలుగు తమ్ముళ్లు రోజా టీంపై కసితో రగిలిపోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా, ఆమె అన్నదమ్ములు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దోచుకున్న కోట్లాది రూపాయలపై విచారణ జరిపిస్తామని భానుప్రకాష్ ప్రకటించడం
రోజా అనుచరుల్లో గుబులు రేపుతోందట. టీడీపీలో చేరిన రోజా వ్యతిరేక వర్గీయులు కూడా రోజా అక్రమ దందాలపై విచారణ జరిపించాలని, ఆధారాలు తామిస్తామని అంటున్నారు. ఇలా ఇంటా బయట సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదట. జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ రాజకీయంగా పార్టీలో సైతం ఒంటరవడంతో ఆమె భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె రాజకీయాల్లో కొనసాగుతారని కొందరు అనుచరులు అంటుంటే, మరికొందరు మాత్రం సినిమాల్లోకి తిరిగి వెడతారని చెబుతున్నారు. సినిమాల్లో కంటే టీవీ షోలతో ఎక్కువ పాపులర్ అయిన రోజా తిరిగి బుల్లితెరనే నమ్ముకుని కాలం గడిపేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రిగా తెగ వెనకేసుకున్న ఆమె చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులో సెటిల్ అవుతారన్న టాక్ మరోవైపు నడుస్తోంది. భర్త సెల్వమణి తమిళ మాజీ డైరెక్టర్ అవడంతో సంపాదించుకున్న సొమ్ముతో చెన్నై వెళ్లి సినిమాలు తీసుకుంటారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి 5 ఏళ్లుగా ప్రత్యర్థి నేతల్ని వాటాడుకున్న రోజా సీన్ ఒక్క ఓటమితో పూర్తిగా రివర్స్ అయింది. నగరిలో ఆమె తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడున్న ఆమె పేడి గ్యాంగ్ కూడా అదే భయంతో తమ దారి తాము చూసుకుంటున్నారట. పాలిటిక్స్లో బ్యాడ్ టైం స్టార్ట్ అయితే అలాగే ఉంటుంది మరి. For more videos like this, subscribe Big TV channel.